స్వామి గణేష, చిన్నప్పటి నుంచి అందరూ ఒకే మాట చెప్తున్నారు. 10th క్లాస్ వరకు కష్టపడి చదువు, ఆ తర్వాత అంతా హ్యాపీ అన్నారు. కష్టపడ్డా. 10th అయిపోగానే ఇంటర్ 2 ఏళ్ళు మాత్రమే కష్టపడు, ఆ తర్వాత అంతా హ్యాపీ అన్నారు. కష్టపడ్డా. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత వచ్చిన ఎంసెట్ అయిపోయింది. ఎంసెట్ తర్వాత వచ్చిన బీటెక్ కూడా అయిపోయింది. కానీ చిన్నప్పటి నుంచి చెప్తున్న ఆ హ్యాపీ డేస్ మాత్రం ఇంకా రాలేదు స్వామి. ఇంకెన్నాళ్ళు స్వామి ఈ చిన్ని భక్తునికి ఈ కష్టాలు? ఇకనైనా నన్ను కటాక్షించి కరుణించి తండ్రి. జై గణేష, జై గణేష. ఇంటి ఆడ పిలుస్తున్నాడు మన కాదు రై నిన్నే. కంగారు పడుకు, నేను నీ అంతరాత్మని. అవునా? అదే నువ్వు వచ్చావు నాలాగే ఉన్నావు. నేను నీ అంతరాత్మని రా, నేను నీలా కాపుతే ఇంకెవరిలో ఉంటాను. అంతే కదా. నువ్వేంటి ఇక్కడ? ఓ, ఆయన నచ్చపెట్టేస్తున్నావు కదా. ఈ కోరికలు అంటే కొనుక్కోమని నన్ను పంపించారు. ఆహా, ఈ భక్తుని కోరికను ఎప్పటికి మన్నించావా స్వామి? ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నాకైతే పెద్ద కోరికలేం లేవు. వేసుకోవడానికి మంచి బట్టలుంటే బాగుంటుంది స్వామి. మంచి బట్టలంట. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. స్వామి, అదే చేత్తో ఒక మంచి ఫోన్ కూడా ఇప్పిస్తే. స్వామి, ఏదో చిన్నపిల్లాడు మంచి ఫోన్ అంట. స్వామి, కొత్త ఫోను. థ్యాంక్స్ స్వామి. స్వామి, మంచి బట్టలు ఇచ్చారు, ఒక మంచి ఫోన్ కూడా ఇచ్చారు. అదే చేత్తో ఒక మంచి బండి కూడా ఇప్పిస్తే ఫస్ట్ మీ కూడా వస్తాను స్వామి. ఒక నిమిషం, నువ్వు కోరుతున్నవన్నీ కోరికలే కానీ అవసరాలు కాదే. ఇవన్నీ కష్టపడి పనిచేసి నువ్వే కొనుక్కోవచ్చుగా. ఎక్కడ కొనుక్కోగలం? ఈ వయసులో మా కోరికలు చాలా ఎక్కువ. కష్టపడి పనిచేసే శక్తి కూడా ఉంటుంది, కానీ అవకాశాలే చాలా తక్కువ. మరి అలాంటప్పుడు ఇలాంటి కోరికలు ఎందుకు కోరుతున్నావు? నీ కోరిక నీ ఒక్కడి కోసమే కాకూడదు, నీలాంటి వారు అందరి కోసం కావాలి. సరే, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఒకప్పుడు ప్రజలకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళేవారు? ఒకప్పుడు అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ప్రజలు రాజుగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రాజుగారు సమస్యను తీర్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఇంకెక్కడున్నాయి రాజ్యాలు? మరి మనల్ని పాలిస్తుంది ఎవరు? ఇప్పుడు మనల్ని పాలిస్తున్నది మన నాయకులు. వాళ్ళని ఎన్నుకున్నది మేమేగా. మరి ప్రజలకు కష్టం వస్తే తీర్చాల్సింది అంటే సరైన రాజకీయ నాయకులను అనుకుంటే మా జీవితాలు బాగుపడతాయి అన్నమాట. నిజమే తండ్రి. ఖరీదైన బట్టలు కాదు, ఖరీదైన వస్తువులు కాదు, నిస్వార్థంగా అవినీతి లేకుండా ప్రజల కోసం కష్టపడే నాయకుడే అధికారంలోకి రావాలి. అలాగే మా ప్రజలు కూడా తాత్కాలికమైన ఆనందాలైన నోటుకో మరొక దానికో ఆశపడకుండా నిస్వార్థంగా వాళ్ళకి సేవ చేయగలుగుతాడు అని నమ్మిన వాళ్ళకే ఓటు వేసే విధంగా చూడండి తండ్రి, చూడండి. అలాగే అందరికీ అంతరాత్మ ఉంటుంది. నా అంతరాత్మ చెబుతుంది పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా అవినీతి లేకుండా రాష్ట్రానికి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని. మీ అంతరాత్మ కూడా అడిగి చూడండి, ఖచ్చితంగా ఇలాగే అనిపిస్తుంది. మనల్ని పాలించే నాయకులు బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు కూడా ఉన్నతమైన నాయకులను ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై హింద్. వెనకాలే వస్తారా? తోడుగా ఉందా? వస్తారా? రండి, విందాం.